నా పేరు మరి ధనలక్ష్మి. నేను మోడీ కేర్లో నుంచి మీకు డెమో అనేది ఐటమ్స్ చూపిస్తాను. ఇది వియాన్ బ్లూ అండి. ఇది ఏంటంటే బాత్రూమ్స్, మళ్ళీ హ్యాండ్ వాష్, దాని బేసిన్ ఉంటుంది కదా, అది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి డర్టీగా ఉన్నది మనం క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. చిన్న డెమో. బాత్రూంలో అయితే వెళ్ళి చూపెట్టలేము కదా, అందుకనే ఇది ఇందాక కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను. అయితే ఒకసారి డెమో లాగా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అనేసి నేను చేద్దామనే ఆలోచనతోటి ఇది ఇలాగా మనం పట్టుకోవచ్చు. ఓన్లీ 1 డ్రాప్ అండి. చూడండి, ఓన్లీ 1 డ్రాప్. ఇలా క్యాప్ పెట్టగానే చూడండి టిక్ ఉంటుంది, ఇలా లాక్ అయిపోతుందండి. ఇది డర్టీగా ఉన్న ఇది చెంబండి, మన రాయి చెంబండి. చూడండి ఎంత డస్టీగా ఉందో. కానీ ఇది వియాన్ బ్లూ అనేది డ్రాప్ అనేది వేసాను, గ్రీన్లో ఉంది. చాలా సింపుల్ అండి. మన బాత్రూమ్ కూడా ఇంత క్లీన్ అవుతుంది అనమాట. చిన్నగా అంటే సరిపోతుంది. ఇది చూడండి, దీనికి తేడా చూడండి. ఎంత డస్ట్ ఉంటే ఇది ఎంత క్లీన్ అయిందో చూడండి. అదే మనం ఈ చెంబు తోమాలంటే చింతపండు వేయాలి, రుద్దాలి, మళ్ళీ నీళ్ళలో పెట్టగానే మళ్ళీ మరక అవుతూనే ఉంటుంది. ఇది అలా అవ్వదు. కొద్ది రోజులు మాత్రం అవ్వకుండా మంచిగా ఉంటుందండి. చాలా డర్టీగా ఉండేది ఇది. ఇంతకుముందు కూడా మళ్ళీ ఒకసారి రుద్దాను, మళ్ళీ రెండోసారి రుద్దుతున్నాను అనమాట. ఓకే అండి, మీకు కావాలనుకుంటే మీరు కాల్ చేయండి. ఇందాక రాగి చెంబు అనేది చూపించాను మీకు. ఇది క్లీన్, ఇది రాగి చెంబు. ఇది ఎంత డర్టీగా ఉందో చూడండి. ఇది రాతండి. ఇది కూడా మీకు డెమో అనేది చూపిస్తాను. చూడండి, ఒక డ్రాపు. చూడండి, ఇది రాతండి. చాలా డర్టీగా ఉందన్నమాట. అది చూడండి ఎంత క్లీన్గా అవుతుందో. ఈ చుట్టూ చూస్తే మీకు చాలా అంటే చాలా రోజుల నుంచి ఇది మూల పడేసింది. డెమో కోసమని నేను బయటికి తీసాను. ఇది రాతండి, ఓన్లీ ఇది రాతండి. ఇది రాగి చెంబు. చాలా రోజుల నుంచి ఇది మూలపడి ఉంది. చెమ్మైనా అప్పుడప్పుడు వాడతాం, కానీ ఇది అసలు వాడం. ఇది తోమాలంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. చూడండి ఎంత సింపుల్గా. ఇది ఒక కొంచెం వేసి ఇట్లా రుద్దితేనే ఇలా ఉంది. అదే ఒక 5-6 డ్రాప్స్ వేసి రుద్దితే ఇదంతా క్లీన్ అయిపోతాయి. అదే చింతపండు వేసి అంటే ఇటుకల పొడి వేసి రుద్దాల్సి వచ్చేది మీ వెనకట. అందుకే ఇవి పక్కగా మూల పడేసాను. అలాగే బిందె కూడా ఉందండి. ఎంత క్లీన్గా వచ్చింది చూడండి. చెప్పాను కదా బిందె కూడా ఉందని. ఇది మా నానమ్మకి గుర్తుగా నేను తీసుకున్నాను అనమాట. అంటే మా నానమ్మ కొనిచ్చింది పెళ్ళికప్పుడు. ఇప్పటిది కాదు ఇది. ఇది వాడట్లేదు యాక్చువల్గా. ఇది చూడండి, బిందెలు రుద్దాలంటే ఈ బిందెలు తీసేసి ఏం వాడుతున్నాం, స్టీల్ బిందెలు వాడుతున్నాం.
కానీ ఈ బిందెలలో మంచిగా ఉంటాయి వాటర్, అసలుకి కూల్గా ఉంటాయి. అదే స్టీల్ బిందెలు అయితే మనకు వేడిగా ఉంటాయి. ఈ తోమలేక, ఈ బరువు మోయలేక మనం స్టీల్ బిందెలు వాడుతున్నాం. చూడండి ఎంత క్లీన్ అయింది, ఎంత టేస్టీగా. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నేను ఇది అసలు క్లీన్ చేయక, మీకోసం నేను చూపించాలని చూపిస్తున్నా. చిన్నగా రుద్దితేనే సరిపోతుంది. అదే ఇక్కడ ఉత్తగా రుద్దితే చూడండి ఏమన్నా పోతుందా, ఓన్లీ వాటరే కనిపిస్తుంది. చూడండి ఇది రుద్దితే మంచిగా పోతుంది. మీరు కూడా కొనుక్కుంటారని ఆశిస్తూ, ఎంత కష్టపడి నేనేమో అందుకే చేశానండి. ఇది ఏమన్నా మాయా మంత్రం అలాంటివి ఏం కాదు, ఈజీ ప్రాసెస్. మళ్ళీ ఇది వర్క్ చేసినందుకు కూడా మనకి 6 నెలలు మనం ఒక 1000 రూపాయలు అలా తీసుకుంటే కూడా 6 నెలలు లేక మళ్ళీ 1000 రూపాయలు అనేది మనకి ఫ్రీగా ఇస్తారు. మళ్ళీ తర్వాతకి మళ్ళీ 6 నెలలు లేక మనకి డబల్ ఇస్తారనమాట. మనకి సరుకు మనం ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఇవే కాదండి, సోప్స్ మళ్ళీ అంటే మామూలుగా చూపించడానికి ఇది ఒక డెమో అనేది చేశాను. సోప్స్ అవన్నీ కూడా ఉన్నాయి, పేస్ట్ మొత్తం అన్నిటికీ ఏంటంటే మనం కెమికల్ లేని ఐటమ్స్ అన్నమాట ఇవి. నేనైతే యాసిడ్ వేసినా కూడా బాత్రూమ్ క్లీన్ అవ్వకపోయేది. కళ్ళు మంట, కళ్ళజోడు పెట్టుకొని ముక్కులకి ఏంటి మాస్క్ లాగా పెట్టుకున్న చేసేదాన్ని. ఇది వచ్చాక నాకు చాలా కళ్ళకు కూడా ఎటువంటి హానికరంగా లేకుండా సింపుల్గా, ఇప్పుడైతే అన్నీ హైట్ బేసిన్లే కదా, ఆ బేసిన్లకి చాలా సింపుల్గా డైలీ మనం అది క్లీన్ చేసుకుంటేనే మనకి మంచిది హెల్త్కి కూడా. అవన్నీ ఇంట్లో ఉంటున్నాయి ఇప్పుడు, ఇంతకుముందు బయట ఉండేటి, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి ఇది వాడాల్సిందే. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది.